పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి శుక్రవారం ఉదయం 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరిచే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళని ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి దిన వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. నా జనులు ఇకనెన్నడూ సిగ్గునందక యుందురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నూతన కాలాన్ని ప్రారంభించిన మన జీవితంలో గతంలో జరిగిన పరిస్థితిని బట్టి నిరుత్సాహంతోనూ లేదా ఏదో ఆందోళనతో కానీ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా జనులు ఇంకా ఎన్నడూ సిగ్గునందరు. ఆనాటి యూదా ప్రజలు వారు ఎప్పుడైతే బబులోను యొక్క చెరకు వెళ్ళి తదుపరి అనేకమైన దేశాల మధ్యన వారి యొక్క స్వతంత్రాన్ని కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తాము. కానీ నా ప్రియ కుమార్తె, ఆనాటి యోవేలు యొక్క ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము, నా ప్రజల మధ్యన ఉన్నాను, వారు నేనే దేవుణ్ణో, వారు నేను ఎన్నడూ సిగ్గునందుకు ఉంచినందుకు నేటి దినం వరకు కూడా మనం చూస్తాము ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కార్యాలు వారు పొందుకోవడం. ఎందుకనగా మన దేవుడు వాగ్దానం చేస్తున్నట్లయితే ఆయన విడువడు, ఎడబాయడు. ఆనాటి కాలమే కాదు, ఈ దినాన నీ జీవితంలో కూడా నువ్వు భయపడకుండా ప్రభువైన యేసుని విశ్వసించినట్లయితే నీ అవమానంలో, నీ నిందలో, నీ ప్రతి ఆందోళన సంఘటనలో ఆయన నీకు తోడే ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ప్రారంభించిన దినము నీ ముందు చాలా సవాళ్ళతో ఉన్నదేమో, కన్న ప్రియ కుమార్తె భయపడక ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నా జనులను ఇంక ఎన్నడూ సిగ్గునందకిందును. దేవుని యొక్క వాగ్దానం నమ్ము, అన్ని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహాగణ్య దేవానికి ఉన్నారు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ హస్తాల్లో వారు భద్రపరచండి, దీవించండి, ఆస్వాదించండి, ఫలంపరచండి. వారికి ప్రతి కొదులు యేసు నామం తొలగించమంటున్న దేవానికి ఉన్నారు. ఆయన ఎవరైతే ఆందోళనకరంగా ఉండి ఆయన ఎవరైతే బాధ ఉన్నారో ఆయన నీ వాగ్దానం ప్రకారము వారినైనా నిరాశ చెందకుండా వారు అనుకున్న ప్రతి కోరికలు సిద్ధింపచేసి నీ గొప్ప కార్యం చేయండి. ఈ శుక్రవారం దినోత్సవ ప్రతి బిడ్డలు కూడా నీ ఆశీర్వాదం నింపి బలపరచుకోమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. కుటుంబ పరిచర్యలో జనవరి 9, 10, 11 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు కలవు. దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలనుకున్న వారు, అలాగే ఆత్మీయమైన కృపావరాలు, ఆత్మ ఫలాలు తెలుసుకోవాలనుకున్న వారు, మరి ముఖ్యంగా పల్లగూడెం పరిచయ సభ్యులైన వారు, బాప్తిస్మం పొందుకున్న వారు, అభిషేకం కొరకు వేచిన వారు ఈ కొడుకులో పాల్గొవలసిందిగా కోరుకున్నా. మీ బంధువులకు స్నేహితులు తెలియచేయండి. వారందరూ దేవుని ఆత్మ పొందలాగిన జనవరి 9, 10, 11 3 దిన ఉపవాస ప్రార్థనలో ఉదయం 10 గంటల నుంచి ప్రతిదినం ప్రారంభించబడుతుంది. పాల్గొని దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఆయన అభిషేకంతో నూతన పరచబడండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.